ప్రియబంధువులరా, ప్రపంచంలో అనేక విధాలైన పూజా విధానాలు, అర్చన పద్ధతులు ఉన్నాయి. కానీ ప్రాచీనతమైనది మన అగ్నిహోత్రం. అగ్ని లేకపోతే మనిషి మనుగడ లేదు, బుద్ధి వికాసం లేదు, జన్మ లేదు, మృత్యువు లేదు, నాగరికత లేదు, సైన్స్ లేదు, టెక్నాలజీ లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అగ్నిర్వై దేవానా ముఖం, దేవతలందరికీ ముఖము వంటిది అగ్ని అని చెప్పారు శాస్త్రకారులు. పంచభూతాల్లో కూడా చూడండి మీరు, పృథివీ, ఆపస్సు, తర్వాత అగ్ని, తర్వాత వాయువు, ఆకాశం, మధ్యలో ఉంది మధ్యముడు అగ్ని అన్నమాట. అంటే ఈ భూమిని, నీటిని, అటుపక్క గాలిని, ఆకాశాన్ని, ఈ రెండు ఆ రెండు కలిపే తత్వము అగ్ని. అగ్ని లేకపోతే మనిషి చచ్చి ఊరుకుంటాడు. అగ్ని అంటే టెంపరేచర్, ఉష్ణం అంటాం. ఒంట్లో వేడి ఉంటేనే శివం, వేడి లేకపోతే శవం. కాబట్టి అగ్ని కనబడకుండా ప్రతి వస్తువులో అగ్నితత్వం ఉందని మంత్రాలు చెబుతున్నారు. భూమిలో ఉంది, రాతిలో ఉంది, కర్రలో ఉంది, మనిషిలో ఉంది, మనసులో ఉంది, మాటలో ఉంది, ప్రతి చోట అగ్ని సూక్ష్మ రూపకంగా ఉంది. ఆ అగ్ని యొక్క అనుసంధానం వల్ల మనిషి జన్మిస్తున్నాడు. అగ్ని వియోగం చేయడం వల్ల శరీరము పరమాణువులుగా మారిపోయి పంచభూతాల్లో కలిసిపోతుంది. అనేక పరిశోధనలకు, డెవలప్మెంట్కు ఆధారం అగ్ని. అగ్ని ఏం చేస్తుందంటే సంయోగం, వియోగం రెండు చేస్తుంది. అగ్నిర్వై దేవానాం సేనాని, దేవతల సేనా నాయకుడు ఎవరు అంటే అగ్ని. ఈనాడు మనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ఎమ్మెల్సీలు, బోలెడు మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ మనకు వేదాలు ఏం చెప్తున్నాయి? అగ్నిలాగా అటువంటి గుణాలు కలిగిన వాడే నాయకుడు కావాలి అని చెప్తుంది. ఆ గుణాలు వెతికితే ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే అగ్నిలో త్యాగం ఉంది, అగ్ని లోపల ప్రకాశం ఉంది, అగ్ని లోపల మరి చీకటిని, అంధకారాన్ని, అజ్ఞానాన్ని దూరం చేసే గుణం ఉంది. అగ్ని లోపల మరి స్పష్టత అనేది ఉంది. అగ్నికి అందరూ భయపడతారు. ముట్టుకోమంటే ఎవరు ముట్టుకోలేకపోతామని. అగ్నిని బంధించలేదు. నాయకుడు కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్తున్నాయి శాస్త్రం. చిక్కడు దొరకడు అగ్ని. మనం పట్టుకొని దాచిపెట్టలేము. చేతిలో ఎవరు మనం పట్టుకోగలుగుతారు? చేయి కాలిపోతుంది. అట్లా నాయకుడు శత్రు దుర్భేద్యంగా ఉండాలి అని చెప్తున్నారు శాస్త్రాలు, చెప్తూ ఉన్నాయి. అలాగే అగ్నిర్వా సర్వా దేవతాః, శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న, యాదగిరి యాదన్న, దేవతలంతా ఎక్కడెక్కడో ఉన్నారు. చార్ధామ్ యాత్ర వెళ్తుంటారు. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, పంచారామాలు మన ఆంధ్రప్రదేశ్, భారత్, తెలంగాణ అన్ని క్షేత్రాలు వెళ్తారు. ఇవన్నీ ఒక్క చోట ఎక్కడున్నాయి? దేవతలంతా ఎక్కడున్నాయి అంటే అగ్నిర్వా సర్వా దేవత, అగ్నిలోనే సమస్త దేవతలు ఉన్నాయి అని చెప్తున్నాయి శాస్త్రాలు. మీరు ఫోటో తీయండి, అగ్ని జ్వాలలను ఫోటో తీయండి. ఆ జ్వాలలు విచిత్రమైన దేవి దేవతల రూపాలతో మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది అగ్నిహోత్రం చేస్తుంటే మాకు దుర్గాదేవి కనబడింది, మాకు శివుడు కనబడ్డాడు అని చెప్తుంటారు. మీరు పరీక్షిస్తే సమస్త దేవతలు కనబడతారు. అగ్ని జ్వాలలు ఎగసి పడడమే శివతాండవం, రుద్రతాండవం అని చెప్తారు. అగ్నికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఆ పేర్లన్నీ శివుడికి కూడా ఉన్నాయి. కాబట్టి మనము అగ్నిహోత్రము అనేది కొత్తగా కనిపెట్టింది కాదు, ఇది పాతబడేది కూడా లేదు. నిరంతరము ఈ ప్రక్రియ సాగుతూనే ఉంది ప్రపంచంలో. దీన్ని మన వైదిక పరంపర అంటారు. మరి యజ్ఞో వై విష్ణు, యజ్ఞము ఏమిటి అంటే విష్ణు స్వరూపం అని చెప్పారు. ఎందుకు అంటే ఇది వ్యాపకమైనటువంటిది. కాబట్టి యజ్ఞము చేసేవారిని ఏమంటారు అంటే వైష్ణవులు అంటారు. ఆ యజ్ఞము
వ్యాపకమై అంతటా నిండిపోయి అనేక సుఖాలను మనకు అనుగ్రహిస్తుంది. పరోక్షం అని చెప్పారు, మిగతావన్నీ ప్రత్యక్షం. యజ్ఞం యొక్క ఫలితము పరోక్షము, అంటే కనబడదు, ఇప్పటికిప్పుడే తెలియదు, రాదు అని చెప్పారు. బట్టి రామాయణంలో రావణాసురుడు, లంకలో రాక్షసులు కూడా నిత్యము అగ్నిహోత్రం చేసుకునే వాళ్ళని మన రామాయణం చెప్తుంది మనకి. కాకపోతే వాళ్ళు రాక్షసులు కాబట్టి తామసికమైన యజ్ఞం చేసుకునేవాడు. మనుషులందరూ భోజనం చేస్తారు, మనుషుల్లో ఫస్ట్ క్లాస్ భోజనం వేరు, సెకండ్ క్లాస్ వేరు, థర్డ్ క్లాస్ వేరు. ఇలాగా మా దేవతలు, మనుషులు, రాక్షసులు ఏంటంటే వాళ్ళు ఏది చేసినా అంత థర్డ్ క్లాస్ ఉంటుంది. బట్ రావణాసురుడు కూడా ఏవేవో హోమాలు చేశాడు, పాతాళ హోమం చేశాడు, ఇంకేదో భూత హోమము ఏవేవో చేశాడు. కాకపోతే వాటి వల్ల లోక కళ్యాణం ఉండదు, వాడు బాగుపడడానికి, వాడు విజయం సాధించే దురుద్దేశంతో, స్వార్థంతో చేసేవన్నమాట. అందుకే యజ్ఞము చేయడం అనే పరంపర కానివ్వండి, అది అందులో పాల్గొనడం కానివ్వండి, అది అందరికీ సాధ్యం కాదు. ఎవరో కొద్ది మంది, కొన్ని కుటుంబాలు, కొన్ని వంశాలలో ఈ పరంపరను మనం చూస్తాం. యజ్ఞము ఎప్పుడైతే ఆగిపోయిందో బ్రాహ్మణుని తేజస్సు పోయింది, క్షత్రియుని యొక్క శక్తి పోయింది, వైశ్యుని యొక్క వ్యవహార దక్షత పోయింది, శూద్రుని సేవాగుణం పోయింది, అన్నీ పోయింది. అందుకే అగ్ని ఎప్పుడు ప్రజ్వరిల్లుతూ ఉండాలి. రాముడు అడవికి వెళ్ళినా విజయం ఎలా సాధించాడు, ఏమిటి రహస్యం అంటే రాముడు నిత్యము ఉదయము సాయంత్రము అగ్నిహోత్రము సంధ్య చేసుకున్నాడని రామాయణం చెప్తుంది. 14 ఏళ్ళు ఏం చేశారు సీతారాములు అంటే, దగ్గరలో ఉన్న, దూరంలో ఉన్న ఆశ్రమాలు, మఠాలు అన్ని సందర్శించి ఋషులు, తపస్సులు, యోగులను పరామర్శించి వాళ్ళ ఉపదేశాలు తీసుకున్నారని రామాయణ చరిత్ర తెలుస్తుంది. ఉడికే తిని కూర్చోలేదు అరణ్యంలో, నిత్యము తపోమయమైన జీవితం గడిపారు. కాబట్టి ఆ తపశ్శక్తితోటి అనేక అసాధ్యాలను రాముడు సాధ్యం చేసి చూపించాడు. శ్రీకృష్ణుడు కూడా ప్రతినిత్యము పంచమహాయజ్ఞాలు చేసుకునేవాడని భాగవతంలో పోతన రాశాడు. సంస్కృత భాగవతంలో కూడా నిత్యము సంధ్యావనం చేసుకునేవాడు. మీరు అందరూ తెలుసు, ఏదో ఈ సినిమా రాశారు, దైవోపాఖ్యానం నాటకం రాశారు, అది అంటే కల్పితం అనుకోండి. కానీ అందులో ఏమిటంటే శ్రీకృష్ణుడు సాయంకాలం సంధ్యావందనం చేసుకుందామని ఆ నీళ్లు తీసుకుంటే ఆ నీళ్లలో పైన అందరూ ఊడిపోతూ నీళ్లలో ఉమ్మేస్తాడని ఒక కథ రాశారు. ప్రతిరోజు సంధ్యావందనం చేసేవాడని అర్థమవుతుంది. సీతమ్మ లంకలో ఉండి కూడా సంధ్యావందనం చేసుకునేది రామాయణం చెప్తుంది. కౌసల్య కూడా ప్రతినిత్యము అగ్నిహోత్రం చేసుకునేది రామాయణం ఉంది. ఇవన్నీ చదివితే మనకు తెలుస్తాయి. ఇది మహర్షుల, మహాత్ముల యొక్క పరంపర. కాబట్టి దీనివల్ల పరోక్షంగా ప్రపంచానికి మేలు జరుగుతుంది, మానవులకి కాదు, మానవేతర ప్రాణులకు కూడా జరుగుతుంది. అందుకే మనకు నిత్య యజ్ఞము, నైమిత్తిక యజ్ఞము, కామ్య యజ్ఞం 3 రకాలు చెప్పారు. మనిషి పుట్టడంతోనే యజ్ఞం. మనం పుట్టగానే పురిటి ఇంట్లో జాత కర్మ సంస్కారం అని యజ్ఞం చేస్తాం మనం. చూడండి, మళ్ళీ చచ్చిపోతే శవాన్ని కూడా యజ్ఞం అగ్నిదేవుడికి సమర్పిస్తాం. ఇటువంటి మహత్తరమైన పరంపరను క్రమక్రమంగా చెప్పేవాళ్ళు లేక, ప్రోత్సహించేవాళ్ళు లేక, చెప్పవలసిన వాళ్ళే చేయక చివరికి అడుగంటిపోతూ భారతదేశం యొక్క వైభవము కూడా క్షీణించిపోతూ వచ్చింది. ఇప్పటికీ కూడా మనకు ఎందుకు కీసరగుట్టలో అశ్వమేధ యాగ కుండాలు బయటపడ్డాయి, తవ్వకాలు. ఎన్నో చోట్ల మరి తవ్వుతూ ఉంటే యజ్ఞ కుండాలు, ఇలాంటి యజ్ఞశాలలు బయటపడ్డాయి, యజ్ఞ పాత్రలు బయటపడ్డాయి. కాబట్టి అత్యంత ప్రాచీనమైన పరంపర ప్రతి సామాన్య మానవుడు కూడా చేసుకోగలిగేది. కేవలం డబ్బున్న ధనవంతులు అని భ్రమలో ఉన్నారు. ఏం యజ్ఞం చేయడానికి ఏం కావాలండి? కుండం కట్టుకోవడానికి 4 లీటర్లు కావాలి, తర్వాత కర్రలు కావాలి, నెయ్యి వేయడానికి చెక్క చెంచాలు కావాలి. మరి నెయ్యి ఎలా సంపాదించాలంటే, పూర్వము ప్రతి ఇంట్లో పశువులు ఉండేవి, పాలు దొరికేవి, వెన్న తీసేవాడు, నెయ్యి ఉండేది, ప్రతి ఒక్కరింట్లో ఉండేది పశువులు. ఇప్పుడు మనుషులే పశువులు అయ్యారు కాబట్టి పశువులు అవసరం లేదు కాబట్టి పశువులు అనిపించకుండా లేదు. ఇంకా నెయ్యి అనేది కష్టమైన విషయంగా మూలికలు అంతగా దొరుకుతాయి.
అడవులు దొరుకుతాయి, చిట్టడవులు ఉండేవి. ఇప్పటికి కూడా దొరుకుతాయి, మనకు ఎదుర్కొంటే బోలెడు మూలికలు దొరుకుతాయి, సమితులు ఎలాగో దొరుకుతూనే ఉన్నాయి. ఒకటి నెయ్యి మనం కొంటున్నాం, ఎందుకు కొంటున్నామంటే పశువులు లేవు కాబట్టి. బట్టి యజ్ఞం అనేది అత్యంత సరళమైన విధానం. ఆ సరళమైన విధానం నుండి సంక్లిష్టమైన జీవితం వైపు వెళ్ళాం కాబట్టి ఈ సరళమైన పద్ధతిని మనం చేయలేకపోతున్నాం. ఏమంటే వంట చేయడం ఏముంది, అన్నం వండుకోవడం, పప్పు పెట్టుకొని తాలింపు వేసుకునేవాళ్ళు, ఏదో కూర వండుకునేవాళ్ళు, అట్లా కాదు. ఆ భోజనం కూడా సంక్లిష్టమైపోయింది అనమాట. దాంట్లో బాగా నూనెలు పోసి వేయించి మసాలాలు వేసి ఏమేమో చేసి దాన్ని విచిత్రంగా అసలు అది ఏ రకమైన కూరగాయలతో తయారు చేశారో కూడా నాకు తెలియదు. ఏం కూరతో ఉండేది, ఏం కూరగాయలు అడగాల్సి వస్తుంది మనం. అలాగా దాని రూపురేఖలన్నీ మార్చేస్తూ ఉన్నారు. కనుక మనము అగ్నిహోత్రము వల్ల అనేక లాభాలు ఉన్నాయని వందల వేల మంత్రాలు చెప్తున్నాయి. మనం చెప్పట్లేదు. ఆయువు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం ఉత్తిష్ట బ్రహ్మణస్పతే దేవాన్ యజ్ఞేన బోధయా. దేవతలను యజ్ఞముతో మేలుకొలుపు అంటున్నారు. కనుక విఘ్నము చేసేది రాక్షసులు, యజ్ఞము చేయించేది దేవతలు. దేవాన్ భావయతానేన ఓ దేవా భావయంతు పరస్పరం భావయంత శ్రేయ పరం అవాప్స్యత. దేవతలను యజ్ఞంతో ప్రసన్నం చేసుకోండి. ప్రసన్నమైన దేవతలు మిమ్మల్ని ప్రసన్నంగా ఉంచుతారు. ఈ విధంగా దేవతలతో స్నేహం చేసుకుంటూ మీరు అత్యంత శ్రేయస్సును, సుఖాన్ని, శాంతిని పొందండి అని భగవద్గీత చెప్తుంది. మనుషులు చేసే కర్మలని ఇప్పుడు దేవతలతో విరోధం పెంచుకునే కర్మలే ఉన్నాయి తప్ప దేవతల్ని ప్రసన్నం చేసుకునేవి లేదు. అందుకే ఎప్పుడు చూసినా రోగాలు, రొచ్చులు, బాధలు, పీడలు, అప్పులు, యాక్సిడెంట్లు, ఎన్నో రకాల సమస్యలు. మనం వినడం మొదలు పెడితే ఒక్కొక్కరు కొన్ని గంటలు చెప్తారు. చెవికి మానవ సంబంధాలు కూడా మట్టి కలిసిపోయి ఎవరికి మధ్య స్నేహము, ప్రేమ, దయ ఏది లేకుండా అయిపోయి శుష్కం అంట, డ్రై లైఫ్స్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అసలైనది మూలమైన దాన్ని వదిలిపెట్టారు. ఆకుల మీద నీళ్లు పోస్తున్నావు, కొమ్మల మీద నీళ్లు పోస్తున్నావు, పండ్ల మీద నీళ్లు పోస్తున్నావు, పూల మీద నీళ్లు పోస్తున్నావు. వేర్లకు నీళ్లు పోయాలనే తెలివి లేకుండా పోయింది మనిషి. వేరు అగ్నిహోత్రం అంటే ఈ బ్రహ్మాండానికి, ఈ పిండానికి, ఈ జీవితానికి అది తల్లి వేరు వంటిది. అక్కడ ఆకుతులివు, అక్కడిస్తే సమస్త దేవతలకు చేరుతాయి. చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టు చివరి దాకా పోతాయి నీళ్లు. ఇది చిన్న విషయం అసలు, కానీ మనిషికి అర్థం కావట్లేదు. ఒక్కొక్క దేవత అన్ని దేవతలకు మూలము ఇక్కడే ఉంది అని చెప్తుంది వేద శాస్త్రాలు, స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనం అంతా ఎక్కువ తెలుసుకోవాల్సిన పని లేదు. అలమతి విస్తరైన బుద్ధిమద్వర్యేషు. బుద్ధిమంతులకు ఎక్కువ చెప్పాల్సిన పని లేదట. అకల్ మందుకో ఇషారా కాఫీ అంట. బుద్ధిమంతుడికి సైగ చాలట. అలాగా యజ్ఞతత్వము తెలుసుకోవడానికి తెలివితేటలు కాదు కావలసింది, శ్రద్ధాసక్తులు, సంస్కారం. దాన్ని బట్టే యజ్ఞతత్వాన్ని తెలుసుకుంటారు. అంటే ఎంతోమంది మహాపండితులు ఉన్నారు, కానీ వాళ్ళు యజ్ఞము చెయ్యరు, చేయించరు, సహకరించరు, ప్రోత్సహించరు. అటువంటి వ్యక్తులు బోలెడు మంది ఉన్నారు. కాబట్టి మహర్షి దయానందుల యొక్క అనుగ్రహం వల్ల, పరోపకారం వల్ల, మానవత్వం పైన ఉన్న కరుణ వల్ల ఈ యజ్ఞ పరంపర మొదలైంది. మళ్ళీ మనమంతా కూడా చేసుకుంటున్నాము. పరోక్షంగా ఎన్నో రకాల లాభాలను పొందుతూ ఉన్నాం. కాబట్టి అందరూ యథాశక్తిగా సహకరించి దీన్ని సంపన్నం చేసి ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మము మనల్ని రక్షిస్తుందని అందరికీ తెలుసు. కానీ యజ్ఞానికి ఒక పేరుంది, ధర్మం అని. యజ్ఞానికి కూడా పేరు. యజ్ఞమే ధర్మము, మానవ ధర్మం అది. కనుక అటువంటి మహత్తరమైన యజ్ఞము భారతదేశం యొక్క మూలం కాబట్టి దాన్ని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. ఓం